అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఈట్స్ మాధవీరాజ్ లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి హార్వెస్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. వారం రోజుల పాటు నా మిద్దె తోటలో నేనైతే హార్వెస్ట్లు ఏమీ చేయలేదు. సో ఈరోజు అయితే వారం రోజుల తర్వాత నేనైతే హార్వెస్ట్ చేసుకోవడం జరిగిందండి. సో వంకాయలు ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే వెయిట్ వేసి కూడా చూశాను. ఓన్లీ వంకాయలే 5 కిలోలు వచ్చాయండి. చాలా ముచ్చట అనిపించింది అనమాట ఈరోజు హార్వెస్ట్ వీడియో అయితే. సో ఇంత మంచి వీడియో తప్పకుండా మీతో అయితే షేర్ చేసుకోకుండా ఉండలేను కదా. సో అందుకని చెప్పి వీడియో అయితే చేశాను. తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. మరి ఎందుకు ఆలస్యం, పదండి వీడియో ఏంటో చూసేద్దాం. వర్షాలైతే చిన్నగా స్టార్ట్ అయ్యాయి కదండి. ఇంకా మన మిద్దె తోటలో మొక్కలన్నీ కూడా చాలా పచ్చదనంతో నిండిపోతుందన్నమాట. ఏవైతే మన ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయో అన్నీ కూడాను మనకి ఫ్లవరింగ్ అన్నది స్టార్ట్ అవ్వడం, అలాగే ఇప్పుడిప్పుడే కాయలు అనేవి, నేను మొదటి హార్వెస్ట్ అన్నది ఇప్పుడు మన జామకాయలు చేయడం జరుగుతుంది. చెట్టు నిండా చాలా పిందెలైతే ఉన్నాయి, అలాగే చెట్లో కాయలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఈరోజు హార్వెస్ట్లో అయితే జామకాయలు చాలా వచ్చేలా ఉన్నాయండి. అలాగే జామకాయలు కొన్నిటికి కవర్స్ కూడా కట్టుకోవాల్సి ఉంటుందేమో, ఎందుకు అంటే అప్పుడే కొన్ని కాయలు అయితే ఉడతలు కొరికేయడం జరిగింది. సో కొన్ని కవర్స్ అయితే ఈరోజు నేను కట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇన్ని జామకాయలు అయితే వచ్చాయి. ఇప్పుడు మా సపోటా చెట్టుని చూపిస్తాను పదండి. సపోటాలు కూడా చెట్టు నిండా చాలా ఉన్నాయండి. మీకు నా లాస్ట్ వీడియోలో చూపించాను కదా, మనకి ఒకవైపు కాయలు ఉంటూనే మరలా చెట్టు నిండా కూడా ఫ్లవరింగ్ అన్నది స్టార్ట్ అయ్యింది అని. ఈరోజైతే మిడిల్లో ఉన్న జామకాయలు కొన్నిటిని పక్షులు తిన్నట్టున్నాయండి. చాలా మట్టుకు కింద పడిపోయి ఉన్నాయన్నమాట. సో అలాంటివన్నీ కూడాను చూసినాక ఇంకా కొన్ని పళ్ళు అయితే తీసేసుకుందాం అని చెప్పేసి మిడిల్లో ఉన్న కొన్ని సపోటా పళ్ళని అయితే నేను ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మిడిల్లో ఇంకా ఆ చెట్టు మిడిల్లో చాలా కాయలు అయితే ఉన్నాయి. నేనైతే కొన్ని ఇంకా విడిచిపెట్టేశానండి. ఇది చూసారా, ఇది పక్షి తినేసినట్టుందండి. చిలకలు అనేవి కుట్టేశాయి. సో కొన్ని సపోటా పళ్ళు ఏవైతే కొంచెం మనకి మెత్తగా అనిపిస్తున్నాయి అలాంటివి మాత్రమే నేను తీసేసాను. మీకు జూమింగ్లో చూపిస్తాను చూడండి. ఇంకా లోపలికి చాలా కాయలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకొకసారి తీసుకుందాం. అవి కొంచెం గట్టిగా అనిపించాయి అన్నమాట. అందుకని చెప్పేసి అవి ఇంకోసారి తీసుకుంటాను. ఇప్పుడు మా బీర చెట్టు లాస్ట్ టైం మీకు చూపించాను కదా, బీరపాదు, అందులో ఒక 2-3 కాయలు అయితే హార్వెస్ట్కి సిద్ధమయ్యాయండి. సో ఈరోజు ఆ కాయలు అనేవి తీసేసుకుందాం. బీరపాదు చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు కూడా పైన మనం పందిరి ఏర్పాటు చేసుకున్న తర్వాత దానికి మంచి సపోర్ట్ మనం ఇవ్వగలిగితే కాయలు అనేవి చాలా మంచిగా రావడం జరుగుతుందండి. ఇదిగోండి, ఇప్పుడు మా స్పెషల్ మునగ చెట్టు అయితే వచ్చేసింది. చెట్టు మూరెడు కాయలు బారెడు అని నేను పెట్టాను చూడండి. అంత ముచ్చటగా ఉంది, మీకు చూడటానికి కూడాను అలానే అనిపిస్తుంది కదా. అసలు చెట్టు అయితే చాలా పొట్టిగా ఉంది, చెట్టు నిండా కాయలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం హార్వెస్ట్ చేసి చూపిస్తాను. అయితే నాకు తెలీదు, మునగ చెట్టు ఎప్పుడు కూడా మనం షాప్కి వెళ్ళి కొనుక్కోవటమే కానీ నేనైతే హార్వెస్ట్ ఎప్పుడు చేయలేదండి, కోయలేదు. సో అందుకని నేనైతే ఫస్ట్ సిజర్ పట్టుకొని కట్ చేయాలని ఏమో అనుకొని చూశాను. తీరా చూస్తే ఏం అవసరం లేదు, మనం చేతితో జస్ట్ ఇలా విరిస్తే చాలండి, అక్కడ ఈజీగా విరిగిపోతుంది. అయితే ఫస్ట్ టైం అనమాట, అంటే నేను పుట్టిన నుండి కూడా మునగ చెట్టు అంటే అవి ఆ కాయలు అనేవి పైకి ఉంటాయి కదా, కనుక ఎవరైనా మనం మార్కెట్లో కొనుక్కొని తెచ్చుకోవడం లేకపోతే చూడటమే ఎవరైనా కట్ చేస్తుంటే, కానీ నేనే చేతితో స్వయంగా మునగకాయలు తీస్తుంటే అసలు చాలా హ్యాపీ అనిపించింది. హార్వెస్టింగ్ కూడా చాలా ఈజీగా ఉందండి, మునగ చెట్టు నుంచి మునగకాయలు తీయడం అనేది. ఇక్కడ చూస్తున్నారా, చాలా డౌన్కి చాలా కిందకి ఉన్నాయన్నమాట ఇవి. సో అవి కూడా నేను తీసేసుకున్నాను. ఇంకా ఆ చెట్టుకి అటువైపు నుంచి కొన్ని ఉన్నాయి, అటువైపు నుండి తీద్దాం ఈ కాయలన్నీ కూడాను.
చూస్తున్నారు కదా! ఏవైతే సన్నగా కొన్ని ఉన్నాయండి అవి నేనైతే ఉంచేస్తాను, ఇంకోసారి హార్వెస్ట్ చేద్దాం. ఈ పెద్దగా ఉన్న కాయలన్నిటినీ కూడాను మనం తీసేసుకుందామండి. సో మొన్నగా ఇదిగోండి, ఇది ఇంకొక వైపు వచ్చానన్నమాట. చెట్టుకు బ్యాక్ సైడ్ ఇటు సైడ్ నుంచి వచ్చి ఈ మిగిలిన కాయలు కూడా తీస్తున్నాను. అసలు చెట్టు చిన్నదే అయినా అసలు ఇన్ని కాయలు వచ్చినాక కూడా వాటి యొక్క కాయల సైజు కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి. అసలు అంటే ఒక పెద్ద చెట్టుకి కాయలు వస్తే ఏ రకంగా, ఏ సైజులో, ఏ నాణ్యతతో వస్తాయో ఇంత చిన్న చెట్టుకు కూడాను అదే నాణ్యతతో వచ్చాయండి. చూశారు కదా! ఒకసారి చూడండి ఎన్ని కాయలు అయితే వచ్చాయో చిన్న చెట్టుకి. పైగా ఇంకా చెట్టులో చాలా ఒక 10-15 కాయలు అయితే నేను ఉంచేసాను. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మునగ చెట్టు పక్కనే ఒక చిన్న వంకాయ చెట్టు ఉంది. ఈ చెట్టు నుండి కొన్ని కాయలు తీసుకుందాం. అలాగే మీకు మెయిన్ వంకాయ చెట్లు ఇంకా చాలా ఉన్నాయి, చాలా కాయలు ఉన్నాయి. అది తర్వాత తీస్తాను అవి కూడా ఈరోజే. అలాగే కొన్ని ఉల్లికాడలు తీస్తున్నాను చూడండి. ఉల్లికాడలు అయితే చక్కగా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఒక 2-3 తీసుకొని యూజ్ చేసుకుంటున్నానండి. ఇవైతే నేను సీడ్స్ పెట్టుకున్నాను అనమాట, ఉల్లికాడ విత్తనాలు. అలాగే ఇప్పుడు కొన్ని దొండకాయలు ఉన్నాయి. దొండకాయలు హార్వెస్ట్ అనేది చేస్తున్నాను. దీని తర్వాత నేనైతే దొండకాయల్ని కంప్లీట్గా ఈ పాదు ఏదైతే పెద్దగా ఎక్కువగా అయిపోయింది కనుక ఇదంతా కూడా నేను ఈరోజు తీసేస్తానండి. మనం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఈ దొండపాతనంతా ఇప్పుడు నేనైతే కట్ చేసేసుకుంటాను. ఎందుకు అంటే ఇది వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ పాత స్టెమ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు కట్ చేసేసుకుంటే మరలా మనకి కొత్తగా వస్తాయన్నమాట. దాని నుండి మన పూత అన్నది కూడా చాలా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. చాలా పిందెలు అయితే ఉన్నాయి, అయినా కూడా నేను ఈ పాత స్టెమ్స్ అన్నీ కూడా ఈ పాదంతా తీసేస్తాను. స్టెమ్స్ మాత్రమే బలంగా ఉన్నాయి ఉంచుతాను అనమాట. ఇక్కడ నేను పైకి ఎక్కి కాయలన్నీ కూడా మా బాబుకి అందిస్తుంటే వాడు ప్లేట్లో వేస్తున్నాడు అనమాట. వాడు పైకి ఎక్కలేడని చెప్పేసి నేనే ఎక్కి ఇస్తున్నాను. మనం హార్వెస్ట్ చేస్తూ సాయంత్రం బాగా చీకటి కూడా పడిపోతుంది. చాలా కాయలైతే వచ్చాయి, చూస్తున్నారు కదా! ఇంకా కొన్ని కాయలైతే నేను చెప్పాను కదండి, ఒక 1 వీక్ పాటు నేను మిద్దె తోటలో హార్వెస్ట్ చేయలేదు అని. కొన్ని కాయలైతే పండిపోవడం కూడా జరిగాయి. మీకు చూపిస్తున్నాను చూడండి. పైనుంచి తీసేటప్పుడు ఇక్కడ మట్లు వేసి మీకు చూపిద్దామని చెప్పేసి అక్కడ ఉంచాను. కొన్ని కాయలైతే చెట్టుకే విడిచిపెట్టేశాను, కొన్ని పండిపోవడం కూడా జరిగింది. అలాగే చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న మునక్కాయలు, ఉల్లికాడలు, ఇప్పుడు నేను వంకాయల హార్వెస్ట్ అన్నది చేస్తున్నాను చూడండి. మనకి మిద్దె తోటలో నేను లైట్స్ అనేవి కూడా పెట్టుకున్నాను కంప్లీట్గా. నైట్ టైం అయినా కూడా మనం ఫ్రీగా వాటరింగ్ చేసుకోవచ్చు. మొక్కలకి తెగుళ్ళు ఉన్నాయి ఏవైనా కూడా. నాకు మార్నింగ్ టైం చాలకపోతే నైట్ టైమే పైకి వచ్చి చూస్తానన్నమాట. పూర్తిగా వాటర్కి ఎలాంటి నేను సదుపాయాలన్నీ కూడా కల్పించుకున్నాను. లైటింగ్కి కూడా నాకు ఏ ఇబ్బంది ఉండదండి. గార్డెన్ అంతా లైటింగ్ ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. నైట్ టైం కూడా మనకి లైటింగ్ అనేది బాగుంటుంది. ఈ వంకాయలకైతే అవి పూత స్టార్ట్ అయిన దగ్గరలోనే నేను పసుపుల ఎరువు అయితే ఇచ్చుకోవడం జరిగిందండి. అలాగే మన ఎక్షల్ పౌడర్ ఉంటుంది కదా, అది పౌడర్గా చేసి వేయడం అనేది చేశాను. అసలు చాలా ఎక్కువ క్రాప్ అయితే రావడం జరిగింది. చూస్తున్నారు కదా ఎన్ని కాయలైతే వచ్చాయో. అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు సరదాగా ఒకసారి మీకు వెయిట్ వేసి చూపిద్దాం అనిపిస్తుంది. ఒక్క వంకాయలకు మాత్రం నేనైతే వెయిట్ వేసి చూద్దాం ఈరోజు ఎన్ని కేజీలు వచ్చుంటాయో. నాకైతే ఒక 3-4 ప్లేట్లు అయితే నిండిపోయాయండి వంకాయలు, అంత ఎక్కువగా వచ్చాయి. చూస్తున్నారు కదా, చాలా ఎక్కువ వెజిటబుల్స్ అయితే వచ్చాయండి. ఈ వారం మొత్తంలో నేను హార్వెస్ట్ చేయకుండా విడిచిపెట్టాను. సో ఇన్ని అయితే వచ్చాయి. కాకరకాయలు అయితే ఒక 4-5 వచ్చాయండి. కాకరపాదు అన్నది చాలా వరకు తీసేసాను. సో అందుకనే కాకరకాయ హార్వెస్టింగ్ వీడియో ఇందులో నేను ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుంది కదా, అందుకనే కాకరకాయ హార్వెస్ట్ వీడియో అన్నది ఇందులో నేను కట్ చేసేసాను.
ఇదిగోండి ఇప్పుడు మనం తీసుకున్న వంకాయలు మాత్రమే నేనైతే మీకు వెయిట్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్గా మనకి 5 కేజీస్ అయితే రావడం జరిగిందండి. వంకాయలు అసలు ఎన్ని ఎక్కువ వచ్చాయో అందుకే సరదాగా నేనైతే వెయిట్ వేసి చూపిస్తున్నాను. 5 కిలో వంకాయలు అయితే అయ్యాయండి ఇవి. అలాగే కొన్ని క్యాబేజ్ కాయలు అయితే ఉన్నాయి, ఇవి సీజన్ అయిపోయాయి, అందుకని అన్ సీజన్లో వచ్చిన క్యాబేజ్ కాయలు కనుక కొంచెం చిన్నగా వచ్చాయి, అయినా కూడా లేతగా ఉండి చాలా టేస్ట్ అయితే ఉన్నాయండి. మరి ఇదండి ఈరోజుటి హార్వెస్ట్ వీడియో. ఈరోజుటి హార్వెస్టింగ్ అయితే నేను మార్నింగ్ నుండి అసలు ఈవినింగ్ వరకు మధ్యలో గ్యాప్ ఇచ్చి వీడియో అయితే చేయాల్సి వచ్చింది. అలాగే అన్ని వెజిటబుల్స్ అయితే ఫ్రూట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈరోజు వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అవసరం వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.